హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను రే క్యాసిల్ ఇన్ అండ్ అవుట్ చూపిస్తున్నాను. నా ప్రీవియస్ వీడియోలో రే క్యాసిల్కి ఎలా రీచ్ అవ్వచ్చు అండ్ వాట్ ఆఫ్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అన్ని డీటెయిల్స్ అయితే ఆ వీడియోలో ఉన్నాయి. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ ప్లీజ్ గో టు కన్సిడర్ వాచింగ్ దట్ సో దట్ మీకు అర్థమవుతుంది వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్ అండ్ వాట్ ఐ వాంటెడ్ టు యూ గైస్ టు సీ. సో ఫర్దర్గా రే క్యాసిల్ అనేది లేక్ డిస్ట్రిక్ట్ విండమియర్ నుంచి మనం ట్రావెల్ చేయొచ్చు. సో ఇది అయితే పాత్వే. నేను సైకిల్లో ట్రావెల్ చేస్తున్నాను. ఇఫ్ యూ న్యూ టు మై ఛానల్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి. సో ఈ నా వీడియోస్లో జనరల్గా మోస్ట్లీ ట్రావెలింగ్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఉంటుంది. ఐ లవ్ టు ఎక్స్ప్లోర్ అండ్ ఐ వాంట్ యూ గైస్ టు సీ వాట్ ఐమ్ ఎక్స్ప్లోరింగ్ సో దట్ మీకు కూడా నచ్చితే మీరు కూడా విజిట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూకేలో కానీ ఇఫ్ దిస్ ఎనీ ట్రావెల్ ఎంతూసియాస్ట్ ఉంటే డూ కన్సిడర్ షేరింగ్ విత్ దామ్ ఆల్సో. ఇప్పుడైతే నేను రే క్యాసిల్కి రీచ్ అయిపోయాను. సో నాకు పర్ డే 60 పౌండ్స్ అయితే పడింది సైకిల్ హైర్ చేసుకుంటే. ఆల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ రే క్యాసిల్లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలిసింది. అదేంటో ఫర్దర్గా చూపిస్తాను. అండ్ ఐ థింక్ ఇది కూడా మీకు సర్ప్రైజింగ్గా అనిపించవచ్చు. అండ్ ఎక్కడ సోషల్ మీడియాలో కానివ్వండి అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ఎప్పుడు మెన్షన్ చేయలేదు. వాళ్ళందరూ జస్ట్ రే క్యాసిల్కి ఎలా అయితే రీచ్ అవ్వచ్చో చెప్పారు. బట్ ఇన్సైడ్ ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ అయితే మిస్ అయ్యారు. సో లెట్స్ గెట్ ఇన్సైడ్ ద క్యాసిల్. అండ్ యా ఇక్కడ నుంచి వచ్చేసి మన హిమాలయాస్ కనిపించేవి అంట. ఇప్పుడైతే డెఫినెట్గా ల్యాండ్స్కేప్స్ అండ్ చాలా చేంజెస్ రావడంతో కనిపించట్లేదు. బట్ అప్పట్లో కనిపించేవి అంటే విండర్మేర్ దగ్గర నుంచి హిమాలయాస్. మీరు ఎంతమంది సర్ప్రైజ్ అయ్యారు? నాకు కూడా లైక్ అది చూడగానే ఓ నిజమా అని అనిపించింది. బికాస్ హిమాలయాస్ ఎక్కడ, విండర్మేర్ ఎక్కడండి. సో ఇక్కడ అయితే కంప్లీట్గా హిమాలయాస్ని చూడడం కానివ్వండి అండ్ మౌంట్ ఎవరెస్ట్కి ఎలా క్లైంబ్ చేశారో వాట్ ఆర్ ద స్ట్రగల్స్ డిడ్ దే ఫేస్ అండ్ కంప్లీట్గా ఇండియన్ హిస్టరీ గురించి అండ్ మోర్ ఆఫ్ లైక్ టిబెటియన్ కల్చర్ గురించి అండ్ ఆల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ బుక్స్ కూడా పబ్లిష్ చేశారు అంట. అదే ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. సో ఇక్కడ డిఫరెంట్ ఫ్లాగ్స్ అయితే పెట్టారు. అండ్ ఇట్ ఈస్ సో నైస్. టిబేటియన్స్ గురించి కానివ్వండి ఇండియన్ హిస్టరీ గురించి అది కూడా ఇక్కడ గ్లోబల్ లెవెల్లో చూస్తుంటే అండ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ అండ్ ఐ ఫెల్ట్ సో ప్రౌడ్ అనమాట బీయింగ్ అరౌండ్ ఇట్. అండ్ మీలో ఎంతమందికి ఇలా నచ్చుతుంది ఇఫ్ యూ సీ అన్ ఇండియన్ కల్చర్ అక్రాస్ ద గ్లోబ్. సో ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ పర్సన్స్. అండ్ ఈ పర్టికులర్ రూమ్ వచ్చేసి గెస్ట్ హౌస్ అంట. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ డీటెయిల్ అండ్ గివింగ్ యూ ఆల్ ద హిస్టారికల్ ఇన్ఫర్మేషన్స్. బోర్ అయితే నేను చేయదలుచుకోలేదు హిస్టారికల్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి. ఎందుకంటే నాకు కొంచెం ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది ఇఫ్ దస్ మోర్ లైక్ హిస్టారికల్ ఎలిమెంట్స్. మీకు ఇంకా కావాలి అంటే యూ కెన్ జస్ట్ బ్రౌజ్ ఇట్ అండి ఇన్ డీటెయిల్గా. ఈ పర్టికులర్ రూమ్ అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఈ పర్టికులర్ రూమ్లో అయితే వాళ్ళు మౌంట్ ఎవరెస్ట్కి క్యారీ చేసిన అటైర్స్ కానివ్వండి అండ్ ఎక్విప్మెంట్స్ అండ్ ఆల్ ద ఫుడ్ రిలేటెడ్ థింగ్స్ ఎంటీ థింగ్స్ అండ్ వాట్ దే వోర్ కంప్లీట్గా డిస్ప్లేలో అయితే పెట్టారు. మనకి జనరల్లీ అదర్ మ్యూజియంస్లో మనకి టచ్ అండ్ ఫీల్ చేయడానికి ఉండదు జస్ట్ బికాస్ బ్యారియర్స్ ఉంటాయి. ఇక్కడ అయితే వన్ పాయింట్ యూ కెన్ యాక్చువల్లీ టచ్ దోస్ ఐటమ్స్ అండ్ ఫీల్ దెమ్. సో అది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది యాక్చువల్గా వెన్ యూఆర్ యాక్చువల్లీ ఫీలింగ్ దట్. సో ఐ థింక్ యూ గెట్ మోర్ కనెక్టెడ్ అనిపించింది. సో ఐ థింక్ దట్ వాస్ ద పాయింట్ వేర్ ఎవ్రీ వన్ వర్ కనెక్టెడ్. సో డిఫరెంట్గా ఫీల్ అయితే వచ్చింది ఈ రే క్యాసిల్లో. ఉండడానికి చిన్నగా ఉన్న ఇట్ హ్యాస్ గివెన్ మీ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్. సో విట్నెస్ చేయడంతో పాటు ఫీలింగ్ దాట్ మూమెంట్ ఈజ్ ఆల్సో సో ఇంపార్టెంట్. సో మీలో ఎవరైనా ఇది నచ్చి విజిట్ చేయాలంటే డూ కన్సిడర్ విజిటింగ్ దిస్ ప్లేస్ డ్యూరింగ్ ఫాల్ సీజన్ అండి. జస్ట్ బికాజ్ లేక్ డిస్ట్రిక్ట్ వింటర్లో కంప్లీట్గా ఫ్రోజ్ అయిపోయి ఉంటుంది లేక్స్ అండ్ స్నో ఉంటుంది. సో అది వన్ టైప్ ఆఫ్ వ్యూ. బట్ ఫాల్ కలర్స్ అయితే అమేజింగ్గా ఉంటుంది. నేను ఎర్లీ ఆటమ్లో ట్రావెల్ చేశాను. సో ఐ డెంట్ గెట్ బెటర్ వ్యూ
బట్ ఇంకా మీరు ప్రాపర్ ఆటమ్లో ట్రావెల్ అయితే చేస్తే యూ గైస్ కెన్ గెట్ బెటర్ వ్యూ. ఇక్కడ అటైర్స్ అండ్ ఆల్ ది డీటెయిల్స్ టెన్స్ అవన్నీ ప్రిజర్వ్ చేసి పెట్టారు రాదర్ దాన్ జస్ట్ డిస్ప్లేయింగ్ ద పిక్చర్స్. అండ్ ఇది పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి మనకి ఫైర్ పాట్ లాగా యూస్ చేసేవారంట. అండ్ ఇప్పుడైతే మోడర్నైజ్ చేసేసి డెకాథ్లాన్‌లో లిటిల్ టంబ్లర్ టైప్ ఇస్తున్నారు ఇన్ ఆర్డర్ టు డూ ద క్యాంపింగ్ స్టఫ్. సో మీలో ఎవరైనా క్యాంపింగ్ చేస్తే యూ గైస్ మస్ట్ బి నోయింగ్ దట్. అండ్ నాకు 2.5 hours జర్నీ పట్టింది. అండ్ రేక్ హ్యాజల్‌లో అన్నీ చూసుకొని ఐ వాజ్ లిటిల్ హంగ్రీ. సో మంచి కార్డియో వర్కౌట్ లాగా అయిపోయింది. సో ఇక్కడ క్యాఫే ఉండడం ఇట్స్ జస్ట్ అ బెనిఫిట్ అనమాట. మేబీ ఇండియన్ హిస్టరీ కూడా ఉండడంతో వీళ్ళు ఇండియన్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ కంప్లీట్ మెన్యూ కాదు, జస్ట్ వన్ ఐటమ్ అనమాట. ద ఐటమ్ కీప్స్ చేంజింగ్ ఎవ్రీ డే. సో నాకు ఆ రోజు అయితే పొటాటో కర్రీ అండ్ విత్ నాన్ తీసుకున్నాను. ఐ రియలీ లైక్డ్ ఇట్. సేమ్ ఇండియన్‌దే అనిపించింది. సో బాగుంది. సో యూ గైస్ కెన్ యాక్చువల్లీ ఈట్. ఎందుకంటే ఇక్కడ అబ్రాడ్‌లో మనకి ఆ టేస్ట్ దొరకదు కదా, విచ్ ఆ ఫ్లేవర్ అయితే మిస్ అవ్వలేదు. ఇట్స్ లైక్ అథెంటిక్ ఇండియన్ ఫుడ్ లాగే అనిపించింది నాకు. సో అదంతా చూసుకుని మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఫెరీ దగ్గరికైతే రీచ్ అయిపోయాను. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్, ద ఫెరీ ఆన్ ద అదర్ ఎండ్. ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను అండి, ఎందుకంటే ఇట్స్ బికమ్ టూ లాంగ్. సో నెక్స్ట్ వీడియోలో నేను దగ్గరగా ఉన్న బోట్ రైడ్స్ ఎక్స్ప్లోర్ చేశాను. ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ ల్యాండ్స్కేప్స్ అండ్ డిఫరెంట్ వ్యూస్ అయితే ఆ కంప్లీట్ వీడియోలో నేను చూపించాలనుకుంటున్నాను. జస్ట్ సో దాట్ డెసిగ్నేటెడ్ వీడియో అంటే మీకు కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అని. ఐ డోంట్ వాంట్ టు పుట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ డంప్డ్ ఇన్ సో దట్ మీకు కూడా ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది. ఇఫ్ యూ గైస్ ఆర్ రియలీ లైకింగ్ మై వీడియోస్, డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి, లైక్ అండ్ షేర్ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.